హాయ్ గైస్, వెల్కమ్ టు ఇండియన్ న్యూస్ సోషల్ మీడియా ఛానల్కి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. రియల్ జర్నలిస్ట్ అంటే ఎట్లా ఉంటారు ఏంటి అనే దాని గురించి మనం ఇవాళ మాట్లాడేసుకుందాం రండి బ్రోయిస్. అలాగే చాలామంది వీడియోస్లోని ఐఎమ్ ద జర్నలిస్ట్ అని వేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్, అసలు జర్నలిజం అంటే ఎట్లా ఉంటుంది, అసలు జర్నలిజం సంబంధించింది ఏ విధంగా మనము తీసుకోవాలి అనే దాని గురించి ఇవాళ చెప్తాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేస్తే కనుక ఖచ్చితంగా మనకి సపోర్ట్ చేయండి. అంటే సపోర్ట్ చేయడం అంటే మీరు సబ్స్క్రైబ్ అవ్వి మాకు మంచిగా సపోర్ట్ ఇస్తే ఇంకా మోర్ దాన్ వీడియోస్ నేను అనేది అందిస్తూ ఉంటాను. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోతాను గైస్. టాపిక్ వచ్చేసేటప్పటికి ఫుల్ ఫిదాగా ఎట్లా అంటే రియల్ జర్నలిజం అంటే కొన్ని ఎథిక్స్ ఆర్ రూల్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఎథికల్ రూల్స్తో పాటు అసలు జర్నలిజం ఎట్లా స్టార్ట్ అయింది, దేనికోసం జర్నలిజం అనేది పుట్టింది అనే దాని గురించి కూడా మనం ఇవాళ చెప్పుకుందాం. అసలు జర్నలిజం అనేది ప్రజలకు వాళ్ళ ప్రభుత్వాలు ఏం చేయాలి అనే దాని గురించి చెప్పడం కోసం అసలైన స్టార్ట్ అయింది. అట్లా స్టార్ట్ అయిన తర్వాత చాలామంది అంటే ప్రభుత్వాలు ఏం తప్పులు చేస్తున్నాయి ఏంటి అనేది ప్రజలకి తెలియడం కోసం జర్నలిజం అనేది స్టార్ట్ అయింది. మన బ్రిటిష్ కాలంలోనే ఈ జర్నలిజం స్టార్ట్ అయింది. అప్పుడు దాన్ని తొక్కడానికి కూడా చాలా వరకు చూశారు. ఎందుకంటే ఫస్ట్ అక్కడ ఏమని జరిగిందంటే ప్రభుత్వం గురించి ఏం చేస్తుందో నిజాలన్నీ ప్రజలకు తెలియజేయడం వల్ల చాలా వరకు ప్రభుత్వం మీద నెగిటివిటీ రావడంతో అక్కడ జరిగిన విధ్వంసంతో మన సోషల్ మీడియా అంటే అప్పట్లో ఉన్న పత్రికలను ధ్వంసం చేయడానికి కూడా చూశారు. అలాగే అది కొనసాగుతూ ఎలక్ట్రికల్ మీడియా ఇప్పుడు చాలా దారుణంగా తయారైంది. ఎంత దారుణంగా తయారైందంటే సినిమా యాక్టర్స్ కానీ లేదా పొలిటీషియన్స్ కానీ ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ డప్పు వాయించడానికి కూడా వెనకాడని ఈ జర్నలిజం సంబంధించినంత వరకు కూడా ఉన్నాయి. నేను పర్టికులర్గా చెప్తున్నాను, పక్కాగా డబ్బులు తీసుకోకుండా ఎవరి డప్పు కొట్టకుండా నిజాలే చెప్తున్నా అనే యూట్యూబ్ ఛానల్స్ కానీ అండ్ ఎలక్ట్రికల్ మీడియాస్ కానీ ఏది కూడా లేదండి. ఎందుకంటే వాస్తవం మాట్లాడుకుందాం, గ్రౌండ్లో జరిగేది ఒకటి, అంటే రియాలిటీ ఒకటి అండ్ న్యూస్లో వచ్చేది ఒకటి. చాలా వరకు చాలామంది చెప్తూ ఉంటున్నారు ఈ న్యూస్లోనే అక్కడ స్టేట్ ఎట్లా ఉంది, ఈ స్టేట్ ఎట్లా ఉందని. ఒక్కసారి మనము మన ఇంటి నుంచి వాళ్ళు చెప్పే స్టేట్స్కి వెళ్తే అసలు నిజాలు ఏంటో అనేది మనకు తెలుస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ ఎలక్ట్రికల్ మీడియా అంటే పర్టికులర్గా యూట్యూబ్లోనే అండ్ ఫేస్బుక్లో కొన్ని పేజెస్ పెట్టుకుంటున్నారు. మేము ఐఎమ్ ద జర్నలిస్ట్ అండ్ మా ఛానల్ ఇది, మా న్యూస్ ఛానల్ టైప్లో అని చెప్పి పెడుతూ ఉన్నారు. వాళ్ళకు కూడా నేను ఇచ్చే సజెషన్ ఒకటే, మీరు నిజంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ అంటే జర్నలిజం రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటిస్తూ మీరు చెప్తున్నారా? నిజమైన జర్నలిజం అంటే ఎట్లా ఉంటుందంటే ప్రశ్నించే హక్కు అండ్ ఇంకోటి ధైర్యంగా చేసిన తప్పుల్ని చూపించే హక్కు ఒక జర్నలిజంకే ఉంటుంది. ఆ జర్నలిస్ట్ని కొట్టడం కానీ తిట్టడం కానీ ఎట్లాంటిది చేయడానికి ఎవరికి హక్కు లేదు. అంటే ఎందుకంటే ఇక్కడ రియల్ జర్నలిజంకి చెప్తున్నాను, అంటే జర్నలిజం కోర్స్ చేసి వచ్చిన వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. ఏదో మనం ఛానల్ పెట్టాలి, ఫేమస్ అవ్వాలి అండ్ ఈ టాపిక్స్ చెప్దాము అనే దాని గురించి కాదు. పక్కాగా చెప్తున్నాను, ఫేమస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎవ్వరు కూడా నిజమైన జర్నలిస్ట్ కాదండి. జర్నలిస్ట్ వ్యూస్ కోసం ఎప్పుడు కూడా సొల్లు కౌరు చెప్పాడు, నిజాలు మాత్రమే చెప్తాడు, రియల్ జర్నలిస్టులకి మాత్రమే. అలాగా అంతకు మనకు ముందు అంటే నేను చూసినప్పుడు 2015 to 16 అబోవ్ అంటే 2010, 11, 12 ఆ ఇయర్స్లో అప్పుడు నాకు బాగా ఐడియా ఉంది. న్యూస్ ఛానల్లో చాలా రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ వచ్చేవి. అంటే మై జర్నలిస్ట్ స్టోరీస్ అని చెప్పేసి, లేదంటే చాలా మంది చాలా ఫైర్గా మాట్లాడేవారు. అలాంటి వ్యక్తులందరూ ఇప్పుడు ఏమైపోయారో కూడా తెలియదు. నిజమైన జర్నలిస్ట్ బ్రతకడం అనేది ఈ సమాజంలో చాలా వరకు కష్టం. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఎదుటివాడి గురించి నిజాలు చెప్తారా అని చెప్పి వాళ్ళని చంపే ప్రయత్నాలు కూడా జరుగుతాయి అండ్ వాళ్ళని ఇంకేదైనా చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నేను జర్నలిస్ట్ని నువ్వు ముద్రేసుకోవడం కాదు. నువ్వు నిజమైన జర్నలిస్ట్ అయితే కనుక ఖచ్చితంగా ప్రజలే గుర్తిస్తారు. అంటే ఇది ఒకరికి కౌంటర్ వీడియో అని కాదు, వేరే వాళ్ళకి ఇదేని కాదు. తెలుసుకోండి మొత్తం అసలు సొసైటీ ఎట్లా తయారవుందనే దాని గురించి తెలుసుకోవడం కోసం అసలు రియల్ జర్నలిస్ట్ అంటే
వాళ్ళు చేసే వర్క్ విధానంలో కానీ రెస్పెక్ట్ విధానంలో కానీ ఎదుటివాడిని టార్గెట్ విషయంలో కానీ చేసే విధానం మాట్లాడే విధానం ప్రతి విషయాన్ని ఎగ్జాక్ట్గా చూపించేయగలిగే వాళ్ళే రియల్ జర్నలిస్ట్ అంటారు. అంతేగాని 100-200 అక్కడ ఏదో వచ్చిందని మా లైవ్ టాక్ అని చెప్పు లేదంటే మై ఓపెన్ టాక్ ఇట్లాంటివి మాట్లాడించడానికి ఏం చేస్తారంటే అక్కడ ఉన్న కొంతమంది ప్రజలకు ఎంతో కొంత ఇచ్చి వాళ్ళతో మాట్లాడించడం కానీ ఎలక్షన్స్ వస్తున్నాయి అనుకోండి ఈ ఎలక్షన్ టైంలోనే రియల్ జర్నలిస్టులు అన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఎవరికొకరికి తొత్తుల్లాగా పనిచేస్తూ ఉంటారు. అది అన్ని స్టేట్లోనే జరుగుతాయి, పర్టికులర్గా ఒక స్టేట్లోని కూడా నేను చెప్పడం లేదు, అన్ని స్టేట్లోనే జరిగితే వాళ్ళు ఫేమస్ చేస్తుంటారు. కానీ ఫేమస్ చేస్తున్నారు ఓకే, ఈరోజు నువ్వు బాగుపడతావు, రేపొద్దున నీ వల్ల ప్రజలు నాశనం అయిపోతే ఈ అదవని రప్పించిన వాళ్ళు ఎవర్రా అని తిట్టుకోవడానికి ముందు వీడి గురించి మంచిగా మాట్లాడిన వాళ్ళు ఎవర్రా అని తిట్టుకునే పరిస్థితి పోతారు. అది నిజం చెప్పాలంటే మనం బయట వాళ్ళు తిట్టిందా ఇంట్లో వాళ్ళు తిట్టిన దానికన్నా బయట వాళ్ళు తిట్టింది చాలా గట్టిగా కొడుతుందండి. కాబట్టి ఈసారి ఎక్కడైనా మీరు మాట్లాడేటప్పుడు 1-2 సార్లు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడడం అండ్ మీరు జర్నలిజం అనే దానికి న్యాయం చేయండి, జర్నలిజాన్ని నాశనం చేయొద్దు. అసలు జర్నలిజం పెట్టిందే ప్రజల కోసం, అది ముందు గుర్తుపెట్టుకోండి. ఎవడైనా రియల్ జర్నలిస్ట్ అయితే మన జర్నలిజం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరి ద్వారా స్టార్ట్ అయింది, ఎట్లా మొదలైంది అనే దాని గురించి నా కామెంట్ సెక్షన్లో డేట్తో సహా పెట్టారనుకోండి, అప్పుడు మీరు రియల్ జర్నలిస్ట్ అని నేను ఒప్పుకుంటాను. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ మోర్ దెన్ మెంబర్స్ మనకి ఇంకా మూలైన వీడియోస్ ఉన్నాయి, అవి కూడా ఇంకా వస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మాకు టాపిక్స్ సజెస్ట్ చేయాలనుకునే వాళ్ళు కూడా కామెంట్ చేయండి. మా వాట్సాప్ ఛానల్ నెంబర్ 9661333181కి మెసేజ్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మాకు షేర్ చేసుకోవచ్చు, అవి మేము ఛానల్లో కూడా పబ్లిష్ చేస్తాం. ఓకే, బాయ్, సీ యూ.